హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 126 ఎపిసోడ్. ఏయ్, మీరు వెంటే ఉండండి అని తన మనుషుల్ని బేస్ వాయిస్తో ఆర్డర్ వేశాడు రాబర్ట్. ఓకే సార్ అని ప్రభాకరాన్ని ఉప్పు బస్తాలా మోసుకుపోయారు. కాసేపు అల్లాడి స్పృహ తప్పినట్లు యాక్షన్ చేస్తూ కళ్ళు మూసేశాడు. వెనక మోనా, కళావతి పరుగులు తీశారు. బాస్, మీ పాస్వర్డ్ అడుగుతుంది, మాల్ డీటెయిల్స్ పంపిద్దామంటే అని లాపి రాబర్ట్ ముందు పెట్టాడు పిఏ. మోనా వాళ్ళ గురించి ఆలోచనలో ఉన్న రాబర్ట్ ఏమీ గమనించకుండానే పాస్వర్డ్ కొట్టేసి వాళ్ళని కేర్ఫుల్గా వాచ్ చేయమను అని వాడేడి అన్నాడు రాబర్ట్. ఆన్ ద వే బాస్ అని ల్యాపీ తీసుకుని రూమ్కి వెళ్ళాడు పిఏ. రాబర్ట్ కూడా తన రూమ్కి వెళ్ళిపోయాడు. 1 అవర్ తర్వాత బయటకు వచ్చి మోనా వాళ్ళతో వెళ్ళిన వాళ్ళలో ఒకడికి కాల్ చేసి అడిగాడు ఏ హాస్పిటల్ అని. వాడు సిటీ హాస్పిటల్ అని చెప్పగానే ఓకే, కేర్ఫుల్గా వాచ్ చేయండి అని కట్ చేసి ఫోన్ వేళ్లతో తిప్పుతూ ఆలోచిస్తుండగా ముందు వీడియో చూస్తూ జైని రప్పించే ఐడియా ఇచ్చాడు. వాడు కనిపించాడు. వాడి దగ్గరకు వెళ్ళి నాకో పని చేయాలి అని సీరియస్గా అన్నాడు పిఏ. చెప్పండి సార్, చేస్తాను అని వినయంగా చెప్పాడు వాడు. తన ప్లాన్ అంతా చెప్పి జై ఆఫీస్ నెంబర్ డయల్ చేసి మరీ ఇచ్చాడు. అదురుతున్న గుండెలతో పిఏ చెప్పమన్నట్లు చెప్పి ఫోన్ ఇచ్చేస్తూ సార్, బిగ్ సార్కి తెలిస్తే అంటూ గుటకలు మింగాడు. నేను మేనేజ్ చేస్తాను, ఇది మా ప్లాన్లో భాగమే, భయపడకు అని కొన్ని నోట్లు తీసి ఇచ్చి ఎంజాయ్ అని క్రూయల్గా నవ్వుకుంటూ వెళ్ళాడు పిఏ. అంతలో వాసంతి భర్త భాస్కర్ని తీసుకొచ్చారు. అతన్ని వెంటబెట్టుకొని రాబర్ట్ రూమ్కి వెళ్ళి సార్, మీరు అడిగిన పర్సన్ వచ్చాడు అన్నాడు పిఏ. కమ్ అని ఫోన్ పక్కన పెట్టి స్టడీగా కూర్చొని నిన్ను సేవ్ చేయించింది నేనే తెలుసా అని ప్రశ్నించాడు రాబర్ట్. చెప్పారు అని ముక్తసరి జవాబిచ్చాడు భాస్కర్. నీకు ఈ పరిస్థితి కల్పించిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని లేదా అని సూటిగా ప్రశ్నించాడు రాబర్ట్. పిడికిలి బిగించి కంట్లో ఎర్రజేరు తేలగా చంపేయాలని ఉంది అని బుసకొట్టాడు. రాబర్ట్ పెదవుల మీద విషపు నవ్వు పూసింది. మేము హెల్ప్ చేస్తాం, మరి పగ తీర్చుకుంటావా అని ఎంతో స్మూత్గా అడిగాడు. ఒక రకంగా భాస్కర్ని హిప్నటైజ్ చేస్తున్నట్లే లెక్క. మీకేం అవసరం నాకు హెల్ప్ చేయడానికి అన్నాడు. ఏవో పాత గొడవల్లే, మాది ఈ కంట్రీ కాదు, మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, నీకు ఉండవు, సో మేము నీతోనే ఉంటాం, నువ్వు ఒప్పుకుంటే అన్నట్టు చూశాడు రాబర్ట్. చేస్తాను, ఆ జయదేవిని చంపడానికే నేనున్నది. నన్ను కొట్టి అవమానించి ఇన్నాళ్ళు మరుగైన నా లైఫ్ని నవ్వుల పాలు చేసిన వాళ్ళనెవ్వరినీ వదలను అంటూ కోపంతో ఊగిపోయాడు భాస్కర్. గుడ్ ఈవినింగే, మన అటాక్కి రెడీగా ఉండు అని పిఏకి సైగ చేశాడు తీసుకువెళ్ళమని. పదండి అని భాస్కర్ని తీసుకెళ్లాడు పిఏ. జయదేవ్, ఇక నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తానురా అని కళ్ళ నుండి నిప్పులు చెరిగాడు రాబర్ట్. తన ఆయుష్ తనే తగ్గించుకుంటున్నానని ఏ మాత్రం గ్రహింపలేక పగతో విచక్షణ కోల్పోయాడు. ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు ఈది ఇక్కడ బురద కాలువలో పడే చచ్చే రాత ఉంది వీడికి, వీడి తలరాతలో. దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అనడానికి వీడిని ఉదాహరణగా చూపించొచ్చు. హాస్పిటల్లో ఎలా తప్పించుకోవాలా అని మోనా అర్థం కాక అక్కడే తచ్చాట్లాడుతోంది. ఏయ్ మోనా అనే పిలుపు వినిపించి గుండె జారినంత పని అయ్యి స్లో మోషన్లో హెడ్ టర్న్ చేసింది. ఎదురుగా రేష్మి తన బాయ్ ఫ్రెండ్ రోనీ ఉన్నారు. వాళ్ళని చూడగానే గుండె వేగం తగ్గి మీరా అందామె. హా, నువ్వేంటి ఇక్కడ, ఏం హెల్త్ బాగాలేదా అని అడిగింది రేష్మి. మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని సాడ్ ఫేస్ పెట్టింది. ఏంటి, జైతో నీకేదో గొడవ అయిందట కదా, ఏం గొడవ అంది. అదంతా తర్వాత, మీరు నాకు హెల్ప్ చేయాలి అని కాస్త తగ్గి అడిగింది. కళ్ళతోనే మోనా అందాలను జుర్రేస్తూ ఏంటది అని అడిగాడు రోని. వాడి చూపుల్లో తేడాని ఇట్టే గమనించి నేను ఇక్కడి నుంచి బయటపడాలి, హెల్ప్ చేయండి అని మెల్లగా చెప్పింది. మాతో వస్తావా ఇప్పుడు తన కళ్ళలో బెరుకు క్యాచ్ చేసి అడిగాడు రోని. ఏ, మనకెందుకు రిస్కు, తను చాలా ఇంటెలిజెంట్, మన హెల్ప్ ఏం అవసరం ఉండదు అని పెడసరంగా అంది రేష్మి. రేష్మి, తనేదో ఇబ్బందిలో ఉంది, తెలిసిన వాళ్ళం అలా ఎలా కాదనగలం అని మేము పార్కింగ్లో ఉంటాము రా అయితే అని. పద రేష్మి అంటూ రేష్మిని తీసుకుని వెళ్ళిపోయాడు రోని. ఏ, నీకేమైనా పిచ్చా, దానికి చాలా యాటిట్యూడ్ తెలుసా అని విసుక్కుంది. ఓసి పిచ్చిమొద్దు, అది మన అండర్లో ఉంచుకొని జయగాడికి బేరం పెట్టొచ్చే, వాడు దీనికోసం వెతుకుతున్నాడని తెలిసింది, సో మనకు యూజ్ అవుతుంది కదా అంటూ నమ్మబలికాడు రోని. జై గురించి నీకు తెలీదు, వాడు డేంజరస్ పర్సన్, మనకెందుకు ఈ రిస్క్ చెప్పు అంది రేష్మి. మనవని తెలియనిస్తామా ఏంటి, ఏమీ కాదు, టెన్షన్ పడకు అని కార్ డోర్ తీసి ఎక్కి కూర్చున్నాడు రోని. జై సెక్యూరిటీ పర్సన్ అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఏదో ప్లాన్ చేశారనిపించి జైకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి బయటకు వచ్చిందా అని అడిగాడు జై. సార్, భుజంగం సన్తో ఏదో మాట్లాడింది, ఆ పర్సన్ హెల్ప్ అడిగింది అనుకుంటా అన్నాడు వాడు. భుజంగం సన్ అనగానే జై పెదవులు విచ్చుకున్నాయి.
1+1 ఆఫరా? గుడ్. నీ లవర్‌ని నా మీదకి ఉసిగొల్పి ఏదో పీకేద్దామని ప్లాన్ వేశావురా! బాగానే దొరికావు. బ్యాలెన్స్ నిన్ను వదలటం ఎందుకులే అనుకున్నాడు జై. ఎవరికైనా ఒకరిద్దరు రైవల్స్ ఉంటారు. నీకేంటి నాయనా వీధికొకడున్నాడు. అందులో జెండర్‌తో పనే లేదు అని ఎద్దేవా చేశాడు సాకేత్. ఎదవలా ఉంటే అందరూ మిత్రులే. మంచిగా మారితే ఇదిగో ఇవే తిప్పలు. చూడు పురుగుల్ని ఏరుతూ వ్యవసాయం చేయాల్సి వస్తుంది. పంటను కాపాటు కోసం అంటూ వంకర సమాధానం చెప్పాడు జై. నిన్ను కెలికాను చూడు నాకు బుద్ధి లేదు అని పళ్ళు నూరుకున్నాడు సాకేత్. చిన్నగా నవ్వి గుడ్ క్యాచ్ అంటూ ఉడికించాడు. మనీ ఆశ చూపించి డాక్టర్ని మేనేజ్ చేసి హాస్పిటల్లో సెటిల్ అయిపోయాడు ప్రభాకర్. పనిలో పనిగా రాబర్ట్ మనీతో ఎంచక్కా బాడీ టెస్ట్లన్నీ చేయించుకొని ఆరాంగా బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్నాడు. ఠాగూర్ మూవీలో కళ్ళజోడు డాక్టర్లా యాక్ట్ చేస్తూ 2 days అబ్జర్వేషన్లో ఉంచాలి అని పావలాకి రూపాయి యాక్షన్ పండించాడు సదరు డాక్టర్. చదువురాని మొద్దులు కదా, అదే నిజం అనుకుని నమ్మి అదే మాట పియ్యోకి మోశారు రౌడీ గన్నాయిలు. తను ఆల్రెడీ నిప్పు పెట్టేశాడు కదా, సరే అన్నాడంతే పియ్యే. పదే పదే వెక్కిరించి హేళన చేస్తే పడటానికి వాడేమైనా దాని మొగుడా ఏంటి? నోరుందని వాగింది, వాడికి మండింది. ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించాడు. తెలివైన ఫాక్స్ కదా పియ్యే. తమతో వచ్చిన వాళ్ళని ఏమార్చి తప్పించుకొని వేరే సైడ్ నుంచి బయటికి వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న రోనీ కార్ డోర్ తీసుకుని ఎక్కి కూర్చుంది మోనా. అది చూసి చావు కోసం బాగానే పరుగులు తీస్తున్నారు అని నవ్వుకుంటూ లైన్లో ఉన్న జైతో స్టార్ట్ అయ్యారు సార్ అంటూ కారు నంబర్ చెప్పాడు. గుడ్ అని హాస్పిటల్కి 10 గజాల దూరంలో ఉన్న జై వాళ్ళు గేటు వైపే చూస్తున్నారు. కారు బయటికి రావటంతోనే చూసి స్టార్ట్ చేశాడు. మోనా తనతో రావటం అస్సలు ఇష్టం లేక మొహం మార్చుకుంది రేష్మి. ఎక్కడైనా డ్రాప్ చేయాలా లేక మాతో మా గెస్ట్ హౌస్కి వస్తావా అన్నాడు రోని. నీ అత్యుత్సాహం కట్టిపెట్టి రోని, తన ప్రాబ్లం ఏంటో అది తెలుసుకో అని ఇరిటేట్ అయింది. నా ప్రాబ్లం ఏంటో చెప్తే ఇది గుండాగి చేస్తుంది అనుకుని జై నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు. నాతో ఎంజాయ్ చేసినన్ని రోజులు చేసి పెళ్ళాం వచ్చాక రివర్స్ అయ్యాడు. తన మామ్ చావడానికి నేనే రీజన్ అని నన్ను తరుముతున్నాడు. ఇదంతా వాడి పెళ్ళాం వల్లే అంటూ బుసలు కొట్టింది మోనా. తన చెంపలు పగలగొట్టడం జ్ఞాపకం రాగానే ఉలిక్కిపడి ఆ మిడిల్ క్లాస్ దానికి చాలా కొవ్వు అంటూ వంత పాడింది రేష్మి కూడా. చంపుతా అని బెదిరిస్తూ నా వెంట పడుతున్నాడు జై. కోపం తగ్గే వరకు కొన్నాళ్ళు కనిపించకుండా ఉందాం అని హెల్ప్ అడిగానంతే అంటూ నక్క వినయాలు చూపించింది మోనా. రాబర్ట్ కోసం చెప్పు, ఫుట్బాల్లా తంతారు రోడ్డు మీదకి. మోనా ముద్దు ముద్దు మాటలు వింటూ చుట్టూ పరిసరాలను గమనించే స్థితిలో లేడు రోని. వెనకే ఫాలో చేస్తూ వచ్చి క్రౌడ్ తక్కువగా ఉన్న ప్లేస్కి రాగానే సర్రును ముందుకు దూసుకువచ్చి అడ్డంగా కోశాడు కార్ని జై. కారు అలా అడ్డం రాగానే టెన్షన్ పడుతూనే సైడ్కి తీసుకెళ్లి బ్రేక్ వేశాడు రోని. జరిగిన దానికి పాపలిద్దరూ బిత్తరపోయారు. గ్లాస్ దించి రే ఎవడ్రా నువ్వు స్కౌండ్రల్, కారు ఎలా డ్రైవ్ చేయాలో తెలుస్తుందా నీకు అని అరిచాడు రోని. అప్పుడు తెరుచుకుంది డోర్. ఎదురుగా జైని చూడగానే మోనా పాప ఫ్యూజులు ఎగిరిపోయి కనుగుడ్లు తాటికాయలంత చేసి జై అని వణుకుతూ స్వరంతో పిలిచింది. రోనీ కార్ స్టార్ట్ చేసి వెనక్కి తిప్పు, దీనివల్ల జై మనల్ని కూడా చంపేస్తాడు అని కంగారు పెట్టింది రేష్మి. కంగారుగా కార్ స్టార్ట్ చేసి వెనక్కి పోనిద్దాం అనేలోపే సెక్యూరిటీ కార్ వచ్చి బ్యాక్నే ఆగింది. ఎటూ కదలకుండా లాక్ చేశాడు అన్నాడు రోని. ఈడియట్, నేను చెప్పానా దీనికి హెల్ప్ చేయొద్దు అని? ఇప్పుడు చూడు ఎలా లాక్ అయ్యామో. మనకు తన మదర్ డెత్ మ్యాటర్ సంబంధం ఉంది అనుకుంటాడేమో అని టెన్షన్ పడింది రేష్మి. కారు దిగి యాటిట్యూడ్ లుక్తో నడుచుకుంటూ వస్తున్నాడు జై. జై అలా రావటం చూసి పైనుండి యముడే దిగి వచ్చాడేమో అనేంత భీతి కలిగి మంచులో కూరుకుపోయిన పందిలా వణికింది మోన. డోర్ తీసుకుని కిందకి దిగి పరుగు తీయబోయింది. సెక్యూరిటీ అడ్డం పడగానే కాలు స్లిప్ అయ్యి రోడ్డు మీద పడి వెనక్కి దేకేస్తుంది మోన. కంట్లో ఎర్రజీర తేలిపోగా భగభగా మండే సూర్యుడిలా ముందుకు వచ్చి మోనా జుట్టు పట్టుకుని పైకి లేపాడు జై. ప్లీజ్ జై, నన్నేం చేయకు, నీకు దండం పెడతాను అంటూ వలవలా ఏడ్చింది మోనా పాప. ఎందుకు చేశావు అని బేస్ వాయిస్తో అడిగాడు జై. నిజంగా మీ మదర్ని ఏమీ చేయమని నేను చెప్పలేదు. మదర్ ప్రామిస్, షకీలా చేసిందంతా అంటూ వణికింది. దాన్ని నా ఇంటికి పంపింది నువ్వే కదా అని లాగిపెట్టి చెల్లును ఒక్కటి పీకాడు. తాటాకు బొమ్మలా ఎగిరిపడింది మోన. సెక్యూరిటీ వచ్చి పైకి లేపి నిలబెట్టారు. అదంతా చూస్తున్న రోణిగాడికి గుండె 200 స్పీడ్లో కొట్టుకుంటుంది. ఏరా కిందకి దిగవా, పెళ్లి కొడుకులా లోపల కూర్చున్నావు అని వెటకారంగా అన్నాడు సాకేత్. ఏయ్ హూ ఆర్ యూ, దాంతో నాకేం సంబంధం లేదు, అడ్డం తప్పుకో, మేం వెళ్ళాలి అంటూ నీలిగాడు. అబ్బచ్చా, నీ పక్కన ఉన్న ఈ పండుకోతి జైకి ఎందుకు దగ్గరైందో మాకు తెలియదు అనుకున్నావా ఏంటి అని బాంబు పేల్చాడు సాకేత్.
అది వినగానే రేష్మి గుండెల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు తీసి షివరవుతూనే రోణి చేతిని పట్టుకొని చపాతీ పిండి పిసికినట్లు పిసికేసింది. ఏ ఏం మాట్లాడుతున్నావు అని అరువు తెచ్చుకున్న ధైర్యంతో అరిచాడు రోని. నువ్వాగరా కుయ్యా, ముందు చావాల్సింది అది అంటూ వెళ్ళాడు సాకేత్. కోపంతో కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ నువ్వేమీ చేయనప్పుడు ఎందుకు బొక్కలో ఎలకలా దాగా విన్నాళ్ళు, ఎవడి దగ్గర ఉన్నావు అని బెబ్బుల్లా గాండ్రించాడు జై. వణికిపోతూ నన్ను క్షమించు, షకీలని మీ ఇంటికి పంపటం నా తప్పే, ఇంకెప్పుడు నీ విషయంలో ఇంటర్ఫియర్ కాను, మీకు దూరంగా వెళ్ళిపోతాను జై అంటూ సెక్యూరిటీ వాళ్ళ చేతుల్లో విడిపించుకోవడానికి పెనుగులాడింది మోన. ఎవరికి చెబుతున్నావే నీ పిట్ట కథలు, రొట్టెమోహన్ దానా అంటూ పెళ్ళుని పీకాడు. అమ్మా అంటూ ఆర్తనాదం పెట్టింది. దీన్ని కారు ఎక్కించండి, హెల్ అంటే ఏంటో చూపించేద్దాం అంటూ బేస్ వాయిస్తో ఆర్డర్ వేశాడు. నో నో జై, ప్లీజ్ లీవ్ ఇట్, నేనంటే ఎంత ప్రేమ చూపించేవాడివి అది గుర్తు చేసుకో అంటూ ఎమోషనల్ డ్రామా షురూ చేస్తూ అరిచింది. ఛీ ఆపెహే, ప్రేమ అనే పదం నువ్వు ఉచ్చరించకూడదే బ్లడీ బిచ్ అని. దాని నోరు కట్టేయండి, మాట బయటికి రాకుండా అని రోనీ కార్ దగ్గరికి వెళ్ళి దిగరా సోదినాయాలా అని రౌద్రవదనంతో అన్నాడు జై. దిస్ ఈజ్ టూ మచ్ మిస్టర్, నేనెవరో తెలుసా అంటూ నీలిగాడు. ఎవడివిరా, పైనుండి ఊడిపడ్డ ఏలియన్వా లేక దేవలోక యక్షకుడివా, లవర్ని నా దగ్గరకు పంపిన బ్రోకర్ నా కొడుకువి, పైగా నేనెవరో తెలుసా అంటూ వాయిస్ చేంజ్ చేస్తూ బిల్డప్ కొడతావేంట్రా, ఏం పీకేద్దామని దీన్ని ఎరగా వేసావురా చెప్పు అంటూ డోర్ లాగి జుట్టు పట్టుకొని గిరగిర బొంగరంలా తిప్పాడు జై. కార్ని ఆనుకొని లైవ్ షో ఆరాంగా చూస్తున్నాడు సాకేత్. జై చేతుల్లో నుండి విడిపించుకోవటానికి ఎదురు దాటికి దిగారు రోని. చాకచక్యంగా తప్పించుకుంటూ పక్కటెముకలు నుజ్జు నుజ్జు అయ్యేలా గట్టిగా బాక్సింగ్ కిక్ ఇచ్చాడు. ఒకే దెబ్బకు పైన ఉన్న గెలాక్సీ అంతా కనిపించి ఆ అంటూ పెద్దగా అరిచాడు రోని. ఆ దెబ్బ నుండి తేరుకోకుండానే మరో 4 కిక్స్ ఇచ్చి, ఆడంగి ఎదవలా బిజినెస్ చేయటం రాకపోతే అన్ని హోల్స్ మూసుకొని కూర్చోవాలి గాని హనీ ట్రాప్ చేస్తే నేను మెల్ట్ అయిపోయి నా ఆస్తులు మీకు దొబ్బెడతాన్రా, నేనే పెద్ద ఎదవని అని అందరికీ తెలుసు, మీరు నా ముందు పనికిమాలిన డ్రామాలు, ఇది ఎలా ఉందంటే హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా లేవా అని చేతిని ఫట్మని విరిచాడు. రోణీ పెట్టిన పొలికాక మిన్నంటింది. నొప్పి తెలుస్తోందా, మరొకడు నన్ను గెలికే ప్రయత్నం చేశాడంటే నువ్వు గుణపాఠంగా కనిపించాలి కదా, అందుకే నీకు ఈ స్వీట్ గిఫ్ట్ అని మొహం పచ్చడయ్యేలా వాయిగొట్టి వదిలేసి ప్రాణాలతో ఎందుకు ఉంచానో తెలుసా, లైఫ్ అంతా నన్ను తలుచుకోగానే నీకు అన్ని ఏకం పాకం కావాలని అని పచ్చి బూతులు పచ్చిగా తిట్టి, ఏమే నంగనాచి నీకు బొట్టు పెట్టి పిలవాలా, దిగవా నువ్వు అంటూ తల ఎగరేశాడు. జై నన్ను క్షమించు, ఇంకెప్పుడు నీకు కనిపించను, రోణి బలవంతం మీద వచ్చానంతే, నాకు ఎలాంటి ఇంట్రెస్టు లేదు అని వగలమారి ఏడుపులు ఏడ్చింది రేష్మి. అబ్బాచా ఇదే మరి, 4 బిడ్డలకి తల్లినే గాని నా మొగుడి మొహం నేను ఎరగను అందంట, వెనకటికి నీలాటదే అనగానే సాకేత్ పక్కున నవ్వాడు. వియర్డ్గా చూస్తూ నీకు భలే సరదాగా ఉందే అని సాకేత్ని అరిచి రేష్మి వైపు డెడ్లీ లుక్ ఇస్తూ చూస్తూనే ఆఫీస్కి తిప్పుకుంటూ వచ్చి నా మిదు మీద విషం చిమ్మి ఇప్పుడు ఏమీ ఎరగనంటావే అని జుట్టు పట్టుకొని కార్ బానెట్ కేసి దబీ దబీమని బాదాడు. చేతులు 2 4 చేసి రేష్మి ఆర్తనాదాల్ని కేర్ చేయకుండా నా కుతకడానికి జెండర్తో పనిలేదే అని బొమ్మలా విసిరి పద చూసిన షో చాలు అంటూ కసురుకున్నాడు జై. నవ్వుకుంటూనే కార్ డోర్ తీసుకుని ఎక్కుతూ ఫ్యాక్టరీ గొడవనికి తీసుకురండి అని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు సాకేత్. పాసెంజర్ సీట్లోకి జై ఎక్కగానే కార్ స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించాడు సాకేత్. మోనా నోరు కట్టేసి ఉప్పు మూటలా వెనక పడేశారు సెక్యూరిటీ వాళ్ళు. సాకేత్ చెప్పగానే కారు స్టార్ట్ చేసుకుని వెనకే అనుసరించారు. తప్పించుకోవాలని పెనుగులాడుతూనే కళ్ళ నుండి కన్నీళ్లు కారుస్తోంది మోనా. 2 కార్లు గొడవనికి చేరాయి. కార్ డోర్ తీసుకుని దిగి మనసులోనే థింక్ చేస్తున్నాడు జై. దీంతో రఫ్గా రౌడీలో ఉన్నవాళ్లు ఉన్నారని సెక్యూరిటీ పర్సన్ చెప్పాడు. రౌడీలు దీనికి తోడుగా ఉండడం ఏంటి, ఇది నాకు కనిపించకుండా ఇన్నాళ్ళు ఎక్కడ హైడ్ అయింది, నాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పర్సన్ ఎవరు, వీడికి డెఫినెట్గా నా గురించి మొత్తం తెలుసు, సో దీని చేత నిజం కక్కించాలని అనుకున్నాడు. మోనాని కిందకి దించి తీసుకొచ్చారు సెక్యూరిటీ. వాళ్ళ చేతుల్లో ఉండకుండా పెనుగులాడుతోంది. అలా కట్టేసి చిల్లీ పౌడర్ ఉందా అనగానే ఉంది సార్ అన్నాడు సెక్యూరిటీ గార్డ్. గుడ్, ఇంకెందుకు లేటు, తీసుకొచ్చాయి, పాప తలకెక్కిన గోరోజును దించేద్దాం అనగానే కట్టేసిన నోరు నుండే వేడుకుంటోంది మోన. కోపంతో గొబుక్కును ముందుకు వచ్చి పీక పట్టుకున్నాడు. నీ అహంకారం వల్ల నీరజ ఆంటీ ఎంత బాధని అనుభవించారో తెలుసా బ్లడీ బగ్గర్ అంటూ కంఠాన్ని ప్రెస్ చేశాడు సాకేత్. లీవ్ ఇట్ సాకేత్, దీంతో చాలా పనుంది మనకు, ఇది అంత ఈజీగా చావకూడదు,
మా అమ్మ అనుభవించిన హెల్ కంటే 10 రెట్లు ఎక్కువ అనుభవించాలి. అలా చేయకపోతే నేను యారగంటి జయదేవనని ఎలా అవుతాను చెప్పు అన్నాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.